ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు గ్యాస్‌తో, ఆయిల్‌తో ఏ పని లేకుండా నోరు చప్పగా ఉన్నప్పుడు, ఏమి తినాలి అనిపించనప్పుడు, పుల్ల పుల్లగా, కారం కారంగా ఒక్కసారి క్విక్‌గా అయిపోయే ఈ పచ్చి పులుసు రెసిపీనైతే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ముందుగా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొద్దిగంత సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది రైస్‌లోకే కాదు గప్చుప్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు చింతపండు నీళ్ళల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. అలానే ఒక సగం వరకు ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు పోసుకొని నంచి ఇంకేదైనా ఫ్రై కర్రీ పెట్టుకోండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ రెసిపీ నేను ఎంత క్వాంటిటీ యూజ్ చేశానో డీటెయిల్ గా కావాలంటే కింద లింక్ షేర్ చేశాను. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.